నీ దేహములో నేనున్నాను అని ఆయన చెప్తుంటే నువ్వేం చేస్తున్నావంటే, ఆయన నాలో ఉన్నాడన్న సంగతి మర్చిపోయి, ఆయన్ని ప్రేమించేవాడుగా ఉండక, ప్రార్థనా మందిరం అనబడే విధంగా నీ దేహము ఒక ప్రార్థనా మందిరంలాగా నువ్వు ఉంచుకోకుండా, ప్రార్థనా మందిరం ఎలా పవిత్రంగా ఉంటుందో, ప్రార్థనా మందిరం ఎలా ఎప్పుడు ప్రార్థనలతో ఉంటుందో, ప్రార్థనా మందిరం ఎప్పుడు ఎలా దేవుని మహిమపరిచే ఆరాధనా స్థలంగా ఉంటుందో, ప్రార్థనా మందిరం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించే విధంగా, దేవుణ్ణి మహిమపరిచే విధంగా, దేవుణ్ణి ఘనపరిచే విధంగా, దేవుని పరిశుద్ధతను, దేవుని ప్రభావమును, దేవుని ప్రకాశతను ప్రసరింపజేసే విధంగా ఉంటుందో, అలాగ నీ దేహం ఉండకుండా నువ్వేం చేస్తున్నావంటే, నువ్వు లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావు. అవి నీ లోపలికి వస్తున్నాయి. నీ మహిమ తగ్గిపోతుంది.